పిల్లలు, మనం గత పాఠంలో నిజం ఎలాగూ బయటపడుతుందో తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం భాస్కర శతకం నుండి అతి గర్వం వల్ల కలిగే అనర్థం గురించి తెలిపే మరొక గొప్ప పద్యాన్ని నేర్చుకుందాం. మనం ఏదైనా పని చేసేటప్పుడు మన బలం ఎంత, మనతో తలపడే వ్యక్తి బలం ఎంత అని ఆలోచించాలి. అలా కాకుండా కేవలం అహంకారంతో, పొగరుతో మనకంటే బలవంతుడిని ఎదిరిస్తే అది మన వినాశనానికే దారితీస్తుంది. ఈ విషయాన్ని కవి ఒక అద్భుతమైన ఉదాహరణతో 31వ పద్యంలో వివరించారు. ముందుగా పద్యాన్ని చదువుకుందాం. తగిలి మదంబుచేనెదిరి రన్ను నెరుంగక దొడ్డవానితో పగగొని పోరుటెల్ల అతి పామరుడై చెడు లింతెగాక తానెగడి జయింపనేరెడది నిక్కము తప్పదు ధాత్రిలోపలన్ తెగి ఒక కొండతో దగరు ఢీకొని తాకిన నేమి భాస్కరా. ఓ భాస్కరా, మనిషి అహంకారంతో తన బలం ఎంతో, ఎదుటివాని శక్తి ఎంతో తెలియకుండా తనకంటే గొప్పవానితో శత్రుత్వం వహించి పోరాడితే అతడు మూర్ఖుడై నాశనం అవుతాడే తప్ప విజయం సాధించలేడు. ఇది లోకంలో ఎన్నటికీ తప్పని నిజం. అది ఎలాగంటే, ఒక పొట్టేలు కోపంతో వెళ్ళి ఒక పెద్ద కొండను ఢీకొంటే ఆ కొండకు ఏమీ కాదు కదా, కానీ ఆ పొట్టేలు తల పగిలి అది ప్రాణాలు కోల్పోతుంది. ఈ పద్యాన్ని మనం 3 ముఖ్య విషయాలుగా విశ్లేషించుకుందాం. స్వయం విచక్షణ. మనం ఒక పని చేసే ముందు మన శక్తి సామర్థ్యాలను సరిచూసుకోవాలి. బలమైన శత్రువుతో అనవసరంగా పెట్టుకోవడం తెలివైన పని కాదు. పొట్టేలు, కొండ ఉదాహరణ. ఇక్కడ గర్వంతో ఉన్న మనిషిని పొట్టేలుతో, బలవంతుడిని కొండతో పోల్చారు. కొండ కదలదు, చెదరదు, కానీ దానిని ఢీకొన్న పొట్టేలుకే నష్టం జరుగుతుంది. అహంకారం అంటే వినాశనం. మదం, పొగరు మనిషి కళ్ళను కప్పేస్తుంది. ఆ స్థితిలో తను చేసే తప్పు తనకు తెలియదు. ఫలితంగా ఓటమిని, అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు, ఈ పద్యం ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, బలం కంటే వివేకం ముఖ్యం. మనకు బలం ఉందనే అహంకారంతో ప్రవర్తించకూడదు. ముఖ్యంగా మనకంటే గొప్పవారితో, బలవంతులతో వైరము, శత్రుత్వం పెట్టుకోవటం మన వినాశనానికే దారితీస్తుంది. కొండను ఢీకొన్న పొట్టేలులా మనం ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే ఎప్పుడూ వినయంతో, ఆలోచనతో ప్రవర్తించాలి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఈ పద్యంలో కవి మూర్ఖుడైన మనిషిని ఏ జంతువుతో పోల్చారు? ఆ జంతువు దేనిని ఢీకొనడం వల్ల దానికి నష్టం వాటిల్లుతుంది? మరి ఈ పద్యం మీకు ఎలా అనిపించింది? నేను అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని కింద కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇలాంటి మరిన్ని శతక పద్యాల కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.